హాయ్ అండి. మన వీడియోలో పిఆర్ఓ యాప్‌లో డైలీ మనం చేసే 2 యాక్టివిటీస్ చూద్దాం. డైలీ మనం చేయవలసింది డైలీ గార్బేజ్ కలెక్షన్ ఒకటి, వాటర్ క్వాలిటీ చెక్ అంటే క్లోరినేషను. ఈ 2 మనం డైలీ చేయాల్సి ఉంటుంది ప్రతి పంచాయతీకి. ఆ 2 యాక్టివిటీస్ ఈ వీడియోలో చూద్దాము. ముందుగా మనము గార్బేజ్ కలెక్షన్ తీసుకుంటాము. పంచాయతీ సెలెక్ట్ చేసాము. ఇక్కడ మనకు ఆ పంచాయతీకి సంబంధించి ఏమేమి కలెక్షన్ వస్తున్నాయో అవి ఆ డీటెయిల్స్ అనేవి కేజీస్లలో, గ్రాములలో మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పాలిథిన్ కవర్స్ మనం 100 గ్రాములు ఎంటర్ చేసాము. అట్లనే మిగతావి ఏమేమి మనకు ఆ పంచాయతీలలో క్లాప్ మిత్రాలు కలెక్ట్ చేస్తారో ఆ డీటెయిల్స్ అనేవి ఇందులో మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ మనకు ఈ వేస్ట్ అడుగుతుంది. ఈ వేస్ట్ ఏమైనా అందుబాటులో కానీ ఉంటే మనం అది ఎంటర్ చేస్తాము. అలాగే ప్లాస్టిక్ బాటిల్స్ ఏమైనా ఉంటే అవి ఎంటర్ చేస్తాము. 2 ఎంటర్ చేసాము. ఇంకా అదర్ ప్లాస్టిక్ ఏమైనా ఉంటే అది ఎంటర్ చేస్తాము. గ్లాసెస్, అలాగే పేపర్ అండ్ బుక్స్ ఇలా మనం 200 గ్రాములు ఎంటర్ చేసాము. అలాగే అదర్ డ్రై వేస్ట్ కేజెస్ అంటే పొడి చెత్త, అలాగే వెట్ వేస్ట్ తడి చెత్త, అలాగే వర్మి కేజెస్ 1 కేజీ ఎంటర్ చేసాం. దీని లెక్వేషన్ ఎంటర్ చేస్తాం జీపీఎస్. దానికి సంబంధించిన ఫోటో అనేది క్యాప్చర్ చేస్తాము. ఫోటో క్యాప్చర్ అయిపోయిన తర్వాత మనం సబ్మిట్ చేస్తాము. ఇలా సబ్మిట్ చేస్తాము. సబ్మిట్ చేసి సింక్రనైజ్ చేయాల్సి ఉంటుంది. సింక్రనైజ్ చేస్తేనే మనకు ఆన్లైన్లో అనేది మనకు ఆ రిపోర్ట్ అనేది కనిపిస్తుంది. ఇలా సింక్రనైజ్ ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇక్కడ డైలీ కలెక్షన్ V1 అక్కడ 1 అని ఉంది కదా, రికార్డ్ 1 అక్కడ సింక్రనైజ్ చేస్తే ఇలా సబ్మిట్ సక్సెస్ఫుల్ అయితే ఇది మనకు ఆ పంచాయతీ చేసినట్టు రిపోర్ట్లు ఆన్లైన్లో కనిపిస్తుంది. తర్వాత వాటర్ క్వాలిటీ చెక్ అనగా క్లోరినేషన్, ఇది కూడా డైలీ చేయవలసి ఉంటుంది. మనం ఇది కూడా ఇక్కడ ఒక పంచాయతీ సెలెక్ట్ చేసాము. అలాగే మనకి ఏ అప్డేషన్లు అయితే ఉందో క్లోరినేషను అది సెలెక్ట్ చేస్తాం. స్కీము అది మనం ఆల్రెడీ రిజిస్టర్ చేసేటప్పుడే చూపిస్తుంది మనకు. ఇప్పుడు మనం ఏ సెక్షన్లో ఎంటర్ చేస్తున్నాం, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్. సోర్స్ ఆఫ్ టైల్ అంటే సోర్స్ కానీ టైల్ కానీ సెలెక్ట్ చేస్తాము. ఇక్కడ టీడీఎస్ అనేది మినిమం 200 ఎంటర్ చేస్తే తీసుకుంటుంది. రిడక్షన్ క్లోరినేషన్ 0.1 చూపించాము. దానికి సంబంధించిన ఫోటో కూడా క్యాప్చర్ చేస్తాము. అలాగే జీపీఎస్ లొకేషన్ తీసుకున్న తర్వాత సబ్మిట్ చేస్తాము. ఈ విధంగా సబ్మిట్ సక్సెస్ఫుల్ అని వస్తే మనకు ఇది కూడా ఓకే అయింది. దీనికి ఎటువంటి సింక్రనైజ్ చేయడం అవసరం లేదు. ఇది ఆటోమేటిక్గా రిపోర్ట్లో మనకు అప్డేట్ అవుతుంది. ఆ రిపోర్ట్ కూడా మనం ఈ వీడియోలోనే ఒకసారి ఎలా చెక్ చేద్దామో చూద్దాము, అప్డేట్ అయిందా లేదనేది. దానికి వచ్చేసి మనకు ఈఓడి లాగిన్ ఓపెన్ చేయాలి. ప్రతి మండలానికి మనకు ఈఓడి లాగిన్ ఉంటుంది పిఆర్ఓకి సంబంధించి. ఆ ఈఓడి లాగిన్ ఓపెన్ చేసి మనము ఆ రిపోర్ట్ అనేది మనకు జీపీ వైజ్గా మనం పంచాయతీ వారీగా చెక్ చేసుకోవడం జరుగుతుంది. అది ఎలానో చూద్దాం. ముందుగా లాగిన్ ఓపెన్ చేసాము. ఇక్కడ లాగిన్ ఓపెన్ చేసిన తర్వాత 3 డాట్స్ ఉంది, అది క్లిక్ చేసినట్లయితే రిపోర్ట్స్ అని వస్తుంది మనకు. ఆ రిపోర్ట్స్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ టైల్స్ అనేవి వస్తాయి. దానికి సంబంధించిన రిపోర్ట్స్. డైలీ కలెక్షన్ ఉంది, అది క్లిక్ చేసినట్లయితే మనకు గార్బేజ్ కలెక్షన్ జీపీ వైజ్గా చూసుకోవచ్చు. ఇక్కడ మనకు ఫస్ట్ జిల్లాలో ఓపెన్ అవుతుంది. ఈరోజు డేట్ సెలెక్ట్ చేసుకుంటాము. లోడ్ అవుతుంది, కొంచెం స్లోగా ఉంటుంది, లోడ్ అవుతుంటుంది ఇది. తర్వాత జిల్లాలో క్లిక్ చేసినట్లయితే మనకు మండలాలు డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మన జిల్లా సెలెక్ట్ చేసాము, ప్రకాశం జిల్లా. ఈ జిల్లా ఓపెన్ చేసిన తర్వాత మనకు మండలాల వరకు డిస్ప్లే అవుతుంది. మండలం కూడా క్లిక్ చేస్తే మనకు జీపీ వైజ్గా డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది. మనం జీపీ వైజ్గా ఆ మండలంలో ఏ పంచాయతీ చేసామో మనకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. చూశారు కదా, ఇక్కడ వెంకటాద్రిపాలెం జీపీ చేసాము, మనకు డేటా అనేది చూపిస్తుంది. మిగతా అన్ని 0 చూపిస్తుంది. అంటే అదొక్క పంచాయతీ మనం ఇప్పుడు చేసాం కదా, రిపోర్ట్ అనేది మనకు డిస్ప్లే అవుతుంది. ఇది రిపోర్టు సింక్రనైజ్ చేస్తేనే మనకు ఇక్కడ రిపోర్ట్ అనేది అప్డేట్ అవుతుంది. ఈ విధంగా మనం ప్రతిరోజు పంచాయతీ సంబంధించి పిఆర్ఓ యాప్లో డైలీ యాక్టివిటీస్ చేయాలి. అలాగే క్లోరినేషన్ కూడా చెక్ చేద్దాము. క్లోరినేషన్ కూడా డైలీ చేయవలసి ఉంటుంది. సేమ్ ఇది అలానే ఫస్ట్ జిల్లాలో డిస్ప్లే అవుతుంది. జిల్లా నుంచి మండలాల నుంచి జీపీస్, ఇలా స్టెప్ బై స్టెప్ అనేది మనం ఓపెన్ చేసుకోవాలి. మండలం ఓపెన్ చేసాం జిల్లాల వారిగా. ఇక్కడ వచ్చేసి మనకు టోటల్ అనేది మనకు కనిపిస్తుంది. మండలం మీద 12 ఉన్నాయి. ఇక్కడ నెంబర్ ఆఫ్ ట్యాంక్ క్లీన్డ్ కాడ మనకు టోటల్ నెంబర్ ఆఫ్ ట్యాంక్స్ అని ఉంది కదా 12. నెంబర్ ఆఫ్ ట్యాంక్ క్లీన్డ్ అనేది 1 ఉంది. టు బీ క్లీన్డ్ అనే కాడ 11 ఉంది. అంటే మనం 1 కంప్లీట్ చేసాము. ఆ 1 కూడా మనము చూపిస్తుంది కదా ఇక్కడ పంచాయతీ వెంకటాద్రిపాలెం. మనం ఆ పంచాయతీ చేసినాము. ఈ విధంగా రిపోర్ట్లు అనేది మనం చెక్ చేసుకొని మిస్ అయినా కూడా మనం మానిటరింగ్ చేసుకొని ఫాలోఅప్ చేసుకోవచ్చు. ఈ రిపోర్ట్ చూసుకోవడానికి ఈఓడి కావాలి. దీనికి సంబంధించి కూడా మీకు వీడియో చేశాను, రిపోర్ట్ ఎలా చూడాలో. దాని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను.